హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. అలాగే నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు అనుకుంటున్నట్టే నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంచి మంచి డ్రెస్సులు తీసుకొచ్చాను. అనార్కలి, ఫ్రాక్స్ ఆ టైప్లో నేను తీసుకొచ్చాను. ఫస్ట్ మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసేసే ఉంటారు. దానికి సీక్వెన్సే ఈ వీడియో చూడండి. నేను మంచి మంచి డ్రెస్సులు తీసుకొచ్చాను. మీరు నచ్చితే కమెంట్స్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, నా సబ్స్క్రైబర్స్ ఏం చేయాలో లైక్లు కొట్టండి. ఎందుకంటే మనలాంటి లేడీస్ కి తక్కువ బడ్జెట్ లోనే మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి. అవి వాళ్ళ దాకా చేరడానికి మీరు లైక్ కొట్టారనుకోండి, ఇంకా ముందుకు వెళ్తుంది. అలాగే ఇంకా మనం ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా, చూసేద్దాము అసలు ఎలాంటి డ్రెస్సులు తెచ్చాను ఏంటి. చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను. బాగా మీ అందరూ ఆదరిస్తూ ఉండండి. ఇలాగా ఇంకా మంచి మంచి వీడియోలు, నేను ఇంకా మంచి మంచి డ్రెస్సులు తీసుకుని వస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి వచ్చేసింది, ఎంత బాగుందో కదా. ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి ఎంత మంచి వర్క్ ఇచ్చారంటే, ఇవన్నీ మనకి మిర్రర్స్, ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ మిర్రర్స్ తో ఈ విధంగా వర్క్ ఇచ్చారండి. ఇదంతా మనకి వర్క్ చేసి ఉంది. ఇదంతా వర్కే మనకి. నేను మీకు అన్ని వివరంగా నేను చెప్తాను, ఎలా ఉంది ఏంటి అసలు క్లాత్ వివరాలు అన్ని నేను చెప్తాను. ఇదిగోండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. నేను పక్కన వేసుకుని నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో ఏంటో, మీరు చూస్తూ ఉండండి. ఇదిగోండి మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మనకి ఇది రేయాన్ కాటన్ అని ఉన్నది, కానీ కాదండి, ఇది కాటన్ లో ఉన్నది. మనకి వచ్చి ఇది ప్రింటెడ్. ప్రింట్ కూడా ఎలా ఉన్నదంటే, మనకి ప్రింట్ వచ్చి ఫ్రంటే ప్రింట్ ఉందండి, బ్యాక్ సైడ్ మనకి ప్రింట్ లేదు. కాకపోతే మనం ఆలోచించుకోవాలి, ఇది కొనాలా వద్దా అన్నది ఆలోచించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నది. వేసుకుని చూస్తే చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా ఇక్కడ ఇలాగ వర్క్ వచ్చింది. ఇలాగ గోటి పట్టితో మనకి ఈ విధంగా ఇచ్చారు. డిజైన్ కూడా మీరు చూడండి, ఇలాగా మిర్రర్ తో పాటు మనకి ఈ విధంగా మనకి వర్క్ అయితే చేసేసి ఉన్నదండి. ఈ విధంగా బాగున్నది. మనకి ఇక్కడ నెక్ కూడా అలాగే ఆ విధంగానే ఉన్నది. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్స్ 3/4 ఇచ్చారు. ఈ విధంగా మన కలర్ చూసుకుంటే బ్లూ కలర్ అండ్ వైట్ లో మనకి ప్రింటెడ్ వచ్చింది. మనకి ఈ విధంగా వచ్చింది. గెహరా చూస్తున్నారు కదా, కింద కూడా మనకి బార్డర్ వచ్చి సిల్వర్ కలర్ లో ఈ బార్డర్ ఇచ్చి గోటి పట్టితో మనకి ఫినిషింగ్ ఇచ్చారండి. ఈ విధంగా మనకైతే ఇచ్చారు. ఈ గౌన్ టైప్ లో ఉన్నదండి, బాగున్నది చూస్తాకి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇచ్చారన్నమాట. అది బాగున్నది. పక్కనే నేను వేసుకుంటే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. నేను రేటు కూడా నేను పక్కనే మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను. చూడండి ఏ విధంగా ఉంది. ఇది బాగుంటే మీరు కమెంట్లో రాయండి. మీకు ఇది స్మాల్ నుంచి మీకు 6XL వరకు మీకు అవైలబుల్లో ఉంది. బాగున్నది. క్లాత్ వేసుకుంటే మాత్రం మెత్తగా చక్కగా ఉందండి. డిజైన్ నేను చెప్పాను కదా, ప్రింటెడ్ అయితే మనకి ఫ్రంట్ వచ్చింది, బ్యాక్ అయితే లేదు. వాష్ చేసిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందో ఏంటో మనం ఆలోచించుకోవాలి. వేసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. దీనికి చూసారా, ఇక్కడ ఇటు సైడు ఇదిగోండి థ్రెడ్ తో ఈ విధంగా మనకి ఇలా ఇచ్చారు. ఈ విధంగా మనకి ఈ విధంగా ఇచ్చారు. వేసుకుంటే చాలా బాగున్నది. లుక్ అయితే బాగుంది కదండి. రేటు కూడా నేను పక్కనే మెన్షన్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ లో లింకులు ఇస్తాను, మీరు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చూసిద్దాము. నెక్స్ట్ డ్రెస్ ఎలా ఉందో ఏంటో మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఇదిగోండి. ఇదే అంటారు కదా, ఎంత పెడితే అంత అని, పిండి కొద్ది రొట్టి అన్నట్టు. ఇది కూడా నాకు దాంట్లో చూస్తే చాలా బాగుంది కదా అని తెప్పించాను. తీరా తెప్పించిన తర్వాత నాకు ఇది ఏమీ నచ్చలేదు అస్సలు. నాకు ఇదిగోండి ఈ విధంగా ఉన్నది. పక్కనే వేసుకుని నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇలా వచ్చింది. ఆ తర్వాత మనకి బటన్స్ ఇలా ఈ విధంగా ఇచ్చారు. ఇదిగో ఇలాగ గౌన్ కింద ఇచ్చారు. మనకి వర్క్ అయితే ఈ విధంగా ఇచ్చారు. కానీ ఇది ఒకసారి వాష్ చేసుకుంటే 1-2 టైంలో మనకి ఇదంతా వెళ్ళిపోద్ది అని నాకు ఫుల్ గ్యారంటీగా కనిపిస్తుంది. ఇలా చూడంగానే మనకి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది టెర్రీ కాటన్. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చి మనకి ఈ విధంగా ఉన్నది. రేటుని చూసుకుంటే ఓకే అనిపిస్తుంది, కానీ కొంచెం ఇంకా మంచిగా కూడా ఉండొచ్చు.
ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ వచ్చి మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ లో చూస్తున్నాము. ఇదిగోండి ఇది కూడా చాలా బాగున్నది, దీని క్లాత్ కూడా బాగుంది. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇచ్చారు. నెక్ చూసి మనకి నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్ ఈ డిజైన్ తో ఈ విధంగా ఉన్నదండి, డిఫరెంట్ గా ఉన్నది. నేను తెచ్చిన స్టాక్ లో ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉన్నది, నేను ఇలాంటిది అయితే తేలేదు. చూడండి మనకి డిజైన్ కూడా చూస్తున్నారు కదా, మనకి ఇది ప్రింటెడ్ అండి. ప్రింట్ కూడా మనకి ఒక సైడే ఉంది, అంటే ఫ్రంట్ ఉంది కానీ బ్యాక్ అయితే లేదండి. బ్యాక్ మనకి వచ్చి ఇలా బ్లాక్ కలర్ లో ఈ విధంగా ఉన్నది కాబట్టి మీరు చూసుకోండి. ఇదిగోండి గోల్డెన్ కలర్ తో మనకి ఈ విధంగా ఇలా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు. మనకి కింద కూడా మనకి బార్డర్ అయితే ఈ విధంగా ఇలా ఇచ్చారండి. బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు. మనకి గౌన్ టైప్ లో ఉన్నదండి ఇది. ఇటు మనకి సైడ్స్ అయితే ఇక్కడ నుంచి ఇలా ఇచ్చారు. నేను మీకు వేసుకుని చూపించాను, దాంట్లో మీకు చక్కగా పర్టికులర్ గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే మనకి ఇంతవరకు ఇచ్చారు. హ్యాండ్స్ కూడా చక్కని బార్డర్ ఈ విధంగా ఇచ్చారు. మీకు పక్కనే నేను వేసుకునేది మీకు మెన్షన్ అవుతూ ఉంటుంది. దీని రేటు కూడా మీరు చూసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి సైజుల్లో, అన్ని సైజుల్లోనూ అవైలబుల్ గా ఉందండి, మీరు చూసుకోవచ్చు. నేను ఇది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ కలర్ కూడా బ్లాక్ కలర్ లో ఉండి ఈ విధంగా ఉన్నది. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్. ఈ క్లాత్ మాత్రం చాలా బాగున్నదండి, అసలు ఎంత బాగున్నదంటే అంత బాగుంది. చాలా మెత్తగా ఉండి మనకి మొత్తం డ్రెస్ అంతా ఇదే విధంగా చక్కగా చాలా మెత్తగా ఉన్నది. మనకి ఇది సమ్మర్ లో అయితే చాలా సూపర్ గా ఉంటుంది. సమ్మర్లోనే తీసుకోవచ్చా అని ఏం లేదు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. కాటన్ అలాగా ఇది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. చాలా అసలు ఎంత బాగున్నదంటే అంత సున్నితంగా ఉండి చాలా బాగున్నది. డిజైన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగున్నది. ఈ విధంగా ఇచ్చారు. మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చి ఇక్కడికి మనకి ఇదిగోండి లేస్ వర్క్, లేస్ తో మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చారు. చూడండి అసలు కాటన్ శారీస్ అవి కట్టుకుంటారు కదండి, ఆ శారీస్ లాగానే ఎంత మెత్తగా ఉన్నదంటే దూదిలాగా చాలా మెత్తగా ఉన్నదండి. మనకి ఫ్రంట్ వచ్చి ఇదిగోండి నెక్ వచ్చి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి స్మాల్ నుంచి మనకి అన్ని సైజుల్లోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. నేను దీన్ని లింక్స్ ఆ తర్వాత అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇదిగో ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే అనార్కలి టైప్ లో, నేను చెప్పాను కదా అన్ని గౌన్స్ టైప్ లోనే నేను మీకు చూపిస్తున్నాను అని. ఇదిగోండి ఈ విధంగా మనకి కుచ్చులతో ఈ విధంగా మనకి ఉంటాయి కదా స్టెప్స్, అలా ఈ విధంగా స్టెప్స్ పెట్టేసేసి ఈ విధంగా ఇచ్చారు. లూజ్ గా ఉన్నది. ఇక్కడ కూడా మనకి ఇటు వచ్చి ఇక్కడ కూడా మనకి ఏంటంటే లేస్ తో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారండి. ఈ ఫినిషింగ్ టచ్ ఇవ్వటం మూలంగా ఇంకా అందం వచ్చింది. చాలా మంది ఏంటంటే కాటన్ వేసుకుంటారు, నేనైతే ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి చాలా చాలా సున్నితంగా స్మూత్ గా ఉన్నది, చాలా బాగుందండి. ఇప్పుడు దీనికి మనకి ఫ్యాంట్ కూడా ఇచ్చారు. ఫ్యాంట్ ఎలా ఉందో ఏంటో చూద్దాము. వైట్ కలర్ ఫ్యాంట్ ఇచ్చారండి. ఫ్యాంట్ గురించి మనం అంతగా చెప్పుకోక్కర్లేదు, ఇది సింపుల్ గా ఎలా ఉండాలో అలాగే ఉన్నది. రెండిట్లోనే ఎలాస్టిక్ ఈ విధంగా వెనక ముందు కూడా ఎలాస్టిక్ ఇచ్చి ఈ విధంగా అయితే ఉన్నది. దీనికి ఎటువంటి పాకెట్స్ లేవు. ఈ విధంగా కింద అయితే మనకి ఈ విధంగా చిన్ని కట్టిచ్చారు. చూడండి ఈ విధంగా చిన్న కట్టిచ్చారు. ఇలాగా కట్ చేసి ఇలాగ కట్ ఉందండి, అది మీరు చూసుకోండి, భలే బాగున్నది. ఇది కూడా అంతే అండి, కాటన్ లో చాలా చక్కగా స్మూత్ గా ఉన్నది. మనకి గ్లాస్కో క్లాత్ అంటారు కదా, అలాంటి క్లాత్ తో చాలా బాగున్నది. మనకి చున్నీ ఈ విధంగా మనకి ఇలా ఇచ్చేసారు. చున్నీ మీకు అంతగా నేను చూపించక్కర్లేదు, ఎందుకంటే చున్నీ ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను ఆల్రెడీ వేసుకుని నేను మీకు చూపించేశాను, అందుకని అంత అవసరం అయితే ఉండదు. అయినప్పటికీ నేను చూపిస్తున్నాను. ఇదిగోండి చున్నీకి అటు సైడు ఇటు సైడు మనకి ఈ విధంగా లేసెస్ పెట్టారు కాబట్టి ఇదిగోండి చున్నీ లెంగ్త్ వచ్చి ఈ విధంగా ఇచ్చారు. చున్నీ కూడా మనకి తక్కువగా ఏం లేదండి, లెంగ్త్ చాలా పెద్దగా ఉంది. నేను వేసుకుని పక్కనే మీకు మెన్షన్ అవుతూ ఉంటుంది. దీని రేట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు తెలుస్తుంది. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్స్ లో రాయండి. చెప్పాను కదా దీని రేటు, దీని గురించి అన్ని వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, పక్కనే కూడా మెన్షన్ అవుతూ ఉంటుంది. ఈ డ్రెస్ గురించి
మనం పూర్తిగా ఏంటి అని తెలుసుకుందాము. అసలు క్లాత్ ఎంత మెత్తగా ఉందనుకుంటున్నారు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి జార్జెట్ లో వచ్చిందండి. డిజైన్స్ చూస్తున్నారు కదా మీరు. డిజైన్ అయితే ఈ విధంగా మనకి లీవ్స్ ఆరెంజ్ కలర్ లీవ్స్ లో అండ్ బ్లాక్ కలర్ అండ్ పింక్, వైట్ లో మనకి బ్లాక్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ దాంట్లో వచ్చిందండి. మీకు నెక్ చూస్తే మనకి ఈ విధంగా ఇచ్చారు. నెక్ చూడండి, మనకి ఫ్రంట్ న ఈ విధంగా నెక్ వచ్చింది, మనకి బ్యాక్ నెక్ ఏమో ఈ విధంగా వచ్చింది. మనకి ఇది వచ్చి అంబ్రెల్లా అండి. ఇదిగోండి ఈ విధంగా ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి స్టిచ్చింగ్స్ ఇక్కడ స్టిచ్చింగ్ చేసి ఉన్నదండి. ఈ విధంగా ఉంది. మనకి వేస్ట్ పార్ట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇదంతా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ కదా, అందుకని మనకి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. హ్యాండ్స్ చూసుకుందాము. ఇక హ్యాండ్స్ చూసుకుంటే మనకి 3/4 లో వచ్చిందండి, 3/4 లో వచ్చింది. ఈ విధంగా హ్యాండ్ ఉంది మనకి. ఇది చూసారు కదా, అసలు చాలా మెత్తగా దూదిలాగా ఉన్నది. మీరు చాలా బాగున్నది. లోపల కూడా లైనింగ్ వేసి ఉన్నది చూడండి. ఈ విధంగా లైనింగ్ వేసేసి చాలా బాగున్నది. మనకి ఇంటర్లాక్ కూడా చేసేసి ఉంది. మనకి స్టిచ్చింగ్ కూడా 2 times స్టిచ్చింగ్ చేసి ఇంటర్లాక్ చేసి చాలా బాగున్నది. వైట్ కలర్ అయినా సరే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉన్నది. మనకు గుచ్చుకోవడం, ఆ తర్వాత కుట్లు ఊడిపోవడం, అలాంటి స్టిచ్చింగ్ ఊడింది అన్న ఇది లేకుండా ఈ విధంగా వచ్చింది మనకి. ఇదిగోండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపల కూడా మనకి ఇదంతా లైనింగ్ కూడా చాలా బాగుందండి. లైనింగ్ కాటన్ లైనింగ్ కాదు, ఇదిగోండి ఈ విధంగా మంచి లైనింగ్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, మెత్తగా ఉన్నది. ఇది మనకి స్మాల్ నుంచి 6XL వరకు ఉంది. అంటే ఎలాంటి వాళ్ళకైనా మనకి వీలుగా ఉన్నది. కలర్ అయితే వైట్ కలర్ లో వచ్చి ఇలా ఉన్నది, చాలా బాగున్నది. మనకి ఈ విధంగా అయితే మనకి ఇదైతే ఈ విధంగా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ గా చున్నీ కూడా ఇచ్చారు. నేను పక్కనే వేసుకుని చూపిస్తాను, మీకు మెన్షన్ అవుతూ ఉంటుంది. చూడండి వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఏంటో చూడండి. ఇది పిల్లలకు కానీ మన లాంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే చున్నీనేనండి. చూడండి చున్నీ చాలా తక్కువగా ఇచ్చారు. ఈ విధంగా ఉన్నది. ఇంకా బార్డర్ అయితే గోటి పట్టితో ఈ విధంగా మనకి ఇలా చేసి ఇచ్చారు. చూడండి ఈ విధంగా మనకైతే ఉన్నది. చున్నీ అయితే ఇదిగోండి ఇదే లెంగ్త్. టోటల్ గా అయితే నాకైతే ఇది చాలా నచ్చింది. చున్నీ విషయం వచ్చి చున్నీని వదిలేస్తే కనుక ఇది బాగానే ఉంది. కాదు పర్వాలేదు, నాకు క్లాత్ అయితే చాలా సూపర్ గా నచ్చింది అని అనుకున్నప్పుడు దీని మీద వైట్ లెగ్గిన్ కానీ లేకపోతే పింక్ లెగ్గిన్ కానీ వేసుకుని పింక్ చున్నీ కానీ లేకపోతే వైట్ చున్నీ కానీ వేసుకుంటే సూపర్ గా ఉంటుందండి. ఇదిగోండి బ్లాక్ కలర్ డ్రెస్ ఈ విధంగా వచ్చేసేసింది. నెక్స్ట్ డ్రెస్ ఇదే, మనం చూద్దాము ఏ విధంగా ఇచ్చారు ఏంటి అన్నది చూసేద్దాం. ఇదిగోండి ఇది ఫుల్ సిల్క్ తో మనకు వచ్చింది. ఈ డిజైన్ తో అయితే వచ్చింది. బ్లాక్ అండ్ రెడ్ పూతలతో ఇది ఉంటుంది కదండి, ఏంటది మందార పువ్వులు లాగా ఉన్నది. మనకి ఫ్రంట్ నెక్ వచ్చి ఈ విధంగా అయితే ఉన్నది. ఇది కూడా మీకు స్మాల్ నుంచి అన్ని సైజుల్లోనే ఉన్నది. మనకి ఈ విధంగా ఈ కుచ్చులతో ఇలా ఉన్నదండి. గౌన్ లాగా ఉన్నది ఇది. ఇదిగోండి చూడండి. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకి లైనింగ్ వేయలేదు. ఈ విధంగా హ్యాండ్స్ మనకి తిరిగిపోతు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ లైనింగ్ చూడండి, ఇక్కడ లైనింగ్ వేసి మనకి ఇదిగోండి ఇక్కడ లైనింగ్ అదంతా వేసేసి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా మనకి స్టిచ్చెస్ అయితే వేసేసి చక్కగా ఉన్నది. ఇక్కడే కాదండి మనకి ఇక్కడ కూడా లోపల మొత్తం అంతా లైనింగ్ ఈ విధంగా వేసేసి ఉన్నది. బాగున్నది. ఇది వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఏంటో నేను మెన్షన్ చేస్తాను. ఇటువంటి క్లాత్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది తీసుకోండి, బాగున్నది. ఇది కూడా లూజ్ గా ఉండి ఇలా ఉన్నది. నేనేంటంటే గౌన్ టైప్ లో తెప్పిద్దాము, ఎందుకంటే చాలా మటుకి నేను అన్ని కుర్తీసే తెప్పించాను. ఈసారి అనార్కలి గౌన్ టైప్ లోనే తెప్పిద్దాము అని అన్ని ఇలాంటివి తెప్పించాను. ఇది ఉంది కదా, దీనికి మనకి ఫ్యాంట్ కూడా ఇచ్చారు. ఫ్యాంట్ కూడా మనకి ఇదిగోండి ప్యాంట్ ఏ విధంగా ఉంది ఏంటి అని అంటే ఇదిగోండి మనకి ఇలాగ ఉంది. ఇలా ఎలాస్టిక్ తోనే ఉంది. మనకి ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి ఎలాస్టిక్ ఉండి ఈ విధంగా ఉన్నదండి. ఇలా ఉంది. ఆ తర్వాత మనకి
లైనింగ్ వేసేసి ఉన్నదండి. ఈ విధంగా పూర్తిగా ఇటు అటు అంతా లైనింగ్ వేసేసి ఈ విధంగా ఉన్నది. కాబట్టి పల్చగా ఉంది, మనకు కనిపిస్తుంది అది ఇది అని మనం అటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకర్లేదు. ఈ విధంగా అయితే ఉన్నది. ఒకవేళ మీకు ఇష్టంగా ఉంటే తీసుకోండి. రేటు అది అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని లింక్ అవన్నీ ఇస్తాను. చున్నీ చూసారు కదా, చున్నీకి మనకి బ్లాక్ కలర్ ఇచ్చి చున్నీకి బార్డర్ కింద ఈ విధంగా అయితే కుట్టారండి. ఇలాగే మొత్తం అంతా ఇదిగోండి ఈ విధంగా కుట్టారు. నేను మీకు ఈ విధంగా చూపించడం కంటే నేను వేసుకుని పక్కనే మీకు వస్తూ ఉంటుంది. ఆ వస్తున్నప్పుడు మీరు చూడండి, అది సైజ్ ఎంత ఉందో ఏంటో మీకు పర్టికులర్గా తెలిసిపోతుంది. మనకి చున్నీ అయితే ఇదిగోండి ఇంత ఇచ్చారు, ఈ విధంగా ఉంది. ఇదిగోండి ఈ డ్రెస్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ డ్రెస్ గురించి మనం పూర్తిగా ఎంక్వైరీ చేసేద్దాం, ఎలా ఉంది ఏంటి అన్నది. ఇది ప్యూర్ కాటన్ అండి. ఇదిగో చూస్తున్నారు కదా, కలర్ ఈ విధంగా నేను ఈ కలర్ తెప్పించుకున్నాను. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయండి. 4 కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చింది అని. బ్లూ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, ఇంకొకటి లైట్ కలర్. చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ, చాలా ప్రీతిగా ఉన్నాయి. మా పాప అంటుంది, ఏమంటుంది అంటే తనకి నచ్చినాయి అనుకోండి అని అంటది. అలాగే ఇందాక డ్రెస్ కూడా దీనికి కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఈ విధంగా ఉన్నది. ఈ డ్రెస్లోకి వివరాలకు వస్తే ఇది స్మాల్ సైజ్ నుంచి 3XL వరకు ఉన్నదండి. ఈ విధంగా ఉంది. మనకి ఫ్రంట్ నెక్ చూసారు కదా, ఈ విధంగా డిజైన్లతో ఇలా ఉన్నది. మనకి ఇది వచ్చి మనకి ప్రింటెడ్ అండి. ఇలా ప్రింట్ చేసి ఉన్నది. మనకి నెక్ వచ్చి ఈ విధంగా ఉన్నది. ఇక్కడ హ్యాండ్స్, మనం స్పెషల్గా హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ ఈ వర్క్ వచ్చి ఇలా ఉన్నదండి. ఇదిగోండి హ్యాండ్స్ ఈ విధంగా మనకు కొంచెం డిఫరెంట్ చేంజ్ అనుకున్న వాళ్ళు హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. భలే బాగున్నాయి. ఇలాంటిది ఉంటే బాగుంటుంది. కాటన్, ప్యూర్ కాటన్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ డ్రెస్ని మనం ఎఫెక్ట్ చేయడంలో తప్పేం లేదండి, చాలా బాగున్నది. ఇదిగోండి ఇక్కడ మనకి ఇలాగా ట్రజల్స్ ఇచ్చారు. ఈ విధంగా మనకి కట్టుకుంటాకి ఇలా ఇచ్చి ఇలాగా థ్రెడ్స్ ఇచ్చి ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇలాగ థ్రెడ్స్ ఇచ్చి ఈ విధంగా మనకి ఇక్కడ బాల్స్ లాగా పంపండు ఇచ్చారు. ఇంకొకటి నేను మీకు దీంట్లో అసలు చూపిస్తాను, ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది చూడండి, కింద కూడా మనకి పంపంతో చాలా బాగుంది. ఆ తర్వాత ఇది అంబ్రిల్లా కటింగ్ అని అంటారు కదా, ఇది సేమ్ ఇది అంబ్రిల్లా కటింగ్. అంటే అసలు ఎంత లెంగ్త్ వచ్చిందంటే నేను మీకు చూపిస్తాను. చాలా బాగా ఉన్నది. ఇది క్లాత్ మాత్రం చక్కని మనకి అంబ్రిల్లా వచ్చింది. అసలు నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఇంత లెంగ్త్ వచ్చింది, ఈ విధంగా వచ్చింది. దీనికి మనము ఇన్ని పైసలు పెట్టినా నష్టం ఏం లేదు అని అనిపిస్తుంది కదా. దీని డిజైన్ అది ఇది నేను పక్కన వేసుకుని నేను మీకు చూపిస్తున్నాను కదా, పక్కన వేసుకుంటే ఈ విధంగా ఉన్నది. దీని చున్నీ కూడా చూసేద్దాము ఒకసారి, అప్పుడు మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇదిగోండి చున్నీ ఈ విధంగా ఇచ్చారు. మనకి చున్నీ కూడా దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉంది, కానీ ఇంచుమించు అలాగే ఉన్నట్టు ఉంది. అదైతే మనకి ఇక్కడ దాకా ఇచ్చారు, ఇదైతే కొంచెం ఇలా ఇచ్చారు. చున్నీ ఇక్కడ కూడా మనకి మైనస్ పాయింట్ ఏంటంటే చున్నీ మరి చిన్నగా ఇచ్చారు. అసలు చున్నీ ఎందుకు ఇలా ఇస్తున్నారో ఏంటో, మనం ఇదేం చేసుకోవాలి, వేసుకుంటా లేకుండా ఈ విధంగా ఇచ్చారు. కానీ బాగున్నది. ఇదిగోండి దీనికి కూడా పంపన్స్ ఇలాగా ఇచ్చేసి మనకి ఇచ్చారు. చాలా బాగున్నది. చున్నీ కూడా ఈ విధంగా ఇచ్చారు. చున్నీ కొంచెం చిన్నది, మనము వేసుకునే దానికంటే కొంచెం చిన్నది. పెద్దగా ఉంటే మటుకి చాలా బాగుండేది. చున్నీది ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక ఫస్ట్ డ్రెస్ తీసుకుంటే బెస్ట్, తర్వాత ఈ డ్రెస్ తీసుకుంటే కూడా చాలా బెస్ట్. చాలా బాగున్నాయి. ఈ డ్రెస్ ఎలా ఉందో ఏంటో మీరు కమెంట్లో రాయండి. నేను చూస్తున్నారు కదా, మంచి డ్రెస్సులు తెస్తున్నాను, మంచి వీడియోలు చేస్తున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే కనుక నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా లేడీస్కి ఇంకా మంచి ఇలాంటివి వెళ్తాయి. నా వీడియోస్ చూస్తూ